హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈ ప్లేస్మెంట్ సిరీస్లో మనం నెక్స్ట్ సాల్వ్ చేసే క్వశ్చన్ వచ్చేసి మర్జ్ టు సార్టెడ్ లిస్ట్. ఇది ఒక ఈజీ లెవెల్ లీడ్ కోడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఒక కంపెనీలో సేమ్ క్వశ్చన్ అడిగారన్నమాట. ఇది ఒక ఈజీ లెవెల్ క్వశ్చన్ కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్ డిస్క్రిప్షన్ చూస్తే యు ఆర్ గివెన్ ద హెడ్ ఆఫ్ టూ సార్టెడ్ లింక్డ్ లిస్ట్ L1 అండ్ L2. మనకు టూ లిస్టులు ఇస్తారన్నమాట. లింక్డ్ లిస్ట్ ఒకటి L1 అనుకుందాము, ఇంకోటి L2 అనుకుందాము. మర్జ్ ద టూ లిస్ట్ ఇంటూ వన్ సార్టెడ్ లిస్ట్. మనము ఈ ఇచ్చిన టూ లింక్డ్ లిస్ట్ ని మనము వన్ లిస్ట్ లాగా చేయాలి, అది కూడా సార్టెడ్ అయి ఉండాలి. దిస్ లిస్ట్ షుడ్ బి మేడ్ బై స్ప్లైసింగ్ టుగెదర్ ద నోట్స్ ఆఫ్ ఫస్ట్ టూ లిస్ట్. రిటర్న్ ద హెడ్ ఆఫ్ ద మర్జ్డ్ లింక్డ్ లిస్ట్. మనం ఏం చేయాలి, ఫైనల్ గా హెడ్ ని రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇది లిస్ట్ L1, ఇది లిస్ట్ L2. L1లో 1, 2, 4 ఉన్నాయి, L2లో 1, 3, 4 ఉన్నాయి. మన అవుట్పుట్ ఏంటి, మనం టూ లిస్ట్ ని మర్జ్ చేసి ఒకటే ఒక సార్టెడ్ లిస్ట్ లాగా రిటర్న్ చేయాలి. మర్జ్ చేసినప్పుడు 1, 1, 2, 3, 4, 4 లాగా వస్తుంది, రైట్? సో ఇది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ రెండు అప్రోచెస్ చెప్తాను. బట్ నాకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది చాలా ఇష్టం. బికాస్ నిజం చెప్పాలంటే నాకు లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం. ఎందుకంటే ఏ లింక్డ్ లిస్ట్ క్వశ్చన్ వచ్చినా నేను ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఎట్లా, ఒక అరే లిస్ట్ ని తీసుకోవడం, ఎలిమెంట్స్ అన్నిటిని అరే లిస్ట్ లో వేయడం ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఐ లైక్ దట్ అరే లిస్ట్ కాన్సెప్ట్ ఆల్సో ఈ లింక్డ్ లిస్ట్ లో. సో ఫస్ట్ నేను అదే అప్రోచ్ యూజ్ చేస్తాను ఈ బ్రూట్ ఫోర్స్ దాంట్లో కూడా. సో ఏం చేస్తాను అని అంటే, ఒక అరే లిస్ట్ తీసుకుంటాను ఇనిషియల్ గా. అరే లిస్ట్ లో ఈ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఎలిమెంట్స్ ని యాడ్ చేసేస్తాను. సో అప్పుడు మన అరే లిస్ట్ వచ్చేసి 1, 3, 5, 7, 2, 4. సో ఇది మన అరే లిస్ట్. వన్స్ మన అరే లిస్ట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అరే లిస్ట్ లో మనం సింప్లీ కలెక్షన్ సార్ట్ యూజ్ చేసి మనము ఈ అరే లిస్ట్ ని సార్ట్ చేయొచ్చు. సో అప్పుడు మన అరే లిస్ట్ ఎట్లా, ఇది 1, 2, 3, 4, 5, 7. సో వన్స్ ఈ అరే లిస్ట్ మనకు సార్టెడ్ ఫామ్ లో వచ్చినాక సింప్లీ ఈ ఉన్న అరే లిస్ట్ ని లింక్డ్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తే అయిపోతుంది, అవుట్పుట్ వచ్చేస్తుంది. ఐ నో టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ కి నేను డ్రై రన్ చేసి చూపిస్తాను. సో కమింగ్ టు డ్రై రన్, ఇప్పుడు మనం L1 అండ్ L2 ఉన్నాయి 1 అండ్ 2 నోడ్స్ దగ్గర. సో మనం ఒక అరే లిస్ట్ ని తీసుకొని L1 లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, L2 లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ L1 లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ L1 ఇక్కడ ఉంది. సో అరే లిస్ట్ లో విల్ యాడ్ 1. దెన్ L1 దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ అవుతుంది. ఇట్ విల్ బి ఎట్ 3. సో 3 ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ L1 నెక్స్ట్ కి మూవ్ అయితే 5. L1 అనేది మళ్ళీ 7 కి మూవ్ అవుతుంది. సో అరే లిస్ట్ లో 7 ని కూడా యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ L1 అనేది నల్ దగ్గరకు వస్తుంది. సో మనం ఇది కన్సిడర్ చేయము. సో ఇప్పుడు L2 ట్రావర్స్ చేద్దాం. సో ఇనిషియల్ గా 2 దగ్గర ఉంది. సో మనం అరే లిస్ట్ లో 2 ఎంటర్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ L2 4 దగ్గరకు వచ్చేస్తుంది, దాని నెక్స్ట్ మూవ్ అయితే. సో ఇక్కడ 4 కూడా యాడ్ చేసేద్దాం అరే లిస్ట్ లో. అండ్ నెక్స్ట్ L2 వచ్చేసి నల్ దగ్గరకు వస్తుంది. సో మనం ఇది కన్సిడర్ చేయము. సో ఇది మన అరే లిస్ట్. అండ్ దెన్ కలెక్షన్స్ యూజ్ చేసి మనం సార్ట్ చేసేస్తాం అన్న కదా. సో అప్పుడు సార్ట్ చేసినాక మనది అరే లిస్ట్ ఇలా ఉంటుంది. సో ఇది మన సార్టెడ్ లింక్. సో ఇది మన సార్టెడ్ అరే లిస్ట్. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఈ ఉన్న అరే లిస్ట్ ని మనం లింక్డ్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేయాలి కదా. లింక్డ్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేయడానికి ఒక డమ్మీ నోడ్ -1 అని తీసుకుంటున్నాను. దానికే టెంప్ అని కూడా అసైన్ చేశాను. సో ఇప్పుడు మనం ఎంటైర్ అరే లిస్ట్ లోకి ట్రావర్స్ చేస్తూ ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్ ది అరే లిస్ట్ ని మనం ఈ లింక్డ్ లిస్ట్ లో యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ అరే లిస్ట్ లో 1 అని ఉంది. సో టెంప్ డాట్ నెక్స్ట్ 1 యాడ్ చేసి టెంప్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేయాలి. అండ్ ఇప్పుడు అరే లిస్ట్ లో 2 తీసుకుంటాం. అండ్ 2 టెంప్ డాట్ నెక్స్ట్ కి యాడ్ చేసి టెంప్ ని నెక్స్ట్ కి మూవ్ చేసేయాలి. సిమిలర్లీ ఇదే అప్రోచ్ ఫాలో అవుతుండాలి ఎంటైర్ అరే లిస్ట్ ట్రావర్స్ చేసేటప్పుడు. సో మనము ఎట్ లాస్ట్ ఇది మన ఫైనల్ అవుట్పుట్. సో ఇందులో మనము రిటర్న్ చేసేటప్పుడు రిటర్న్ డమ్మీ నోడ్ అని పెట్టొద్దు. సో ఇఫ్ యూ రిటర్న్ డమ్మీ నోడ్, మీ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే -1, 1, 2, 3, 4, 5, 7 వస్తుంది. కానీ మనకు అవుట్పుట్ లో ఇక్కడ నుంచి రావాలి. సో మనం రిటర్న్ చేసేటప్పుడు డమ్మీ నోడ్ డాట్ నెక్స్ట్ అని రిటర్న్ చేయాలి. సో ఇట్లా రిటర్న్ చేయడం వల్ల మీ అవుట్పుట్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ నోడ్, ఐ మీన్ 1 కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే సూడో కోడ్ చూద్దాము. సో కమింగ్ టు సూడో కోడ్, ఇనిషియల్ గా మనం ఒక అరే లిస్ట్ ని తీసుకోవాలి.
ఆఫ్ టైప్ ఇంటీజర్. ఇది ఏఎల్ అనుకుంటున్నాను. సో మనం ఎంటైర్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఎలిమెంట్స్ ట్రావర్స్ చేస్తూ అరే లిస్ట్ లో ఎలిమెంట్స్ పెట్టాలి కదా. సో ఫస్ట్ లిస్ట్ 1 ట్రావర్స్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వైల్ లూప్ వచ్చేసి L2 is not equals to null. Then we will add it into array list. L2 ని మళ్ళీ దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం. సో వన్స్ దిస్ ఇస్ డన్ మనం కలెక్షన్స్ యూజ్ చేసి సార్ట్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అరే లిస్ట్ ని లింక్డ్ లిస్ట్ లా కన్వర్ట్ చేయాలి. సో అట్లా కన్వర్ట్ చేసే ఫస్ట్ ప్రొసీజర్ లో డమ్మీ నోడ్ ని తీసుకోవాలనుకున్నాను కదా. సో ఇనిషియల్ గా డమ్మీ నోడ్ అనేది -1 కి అసైన్ చేసేద్దాం. -1 అండ్ అలాగే టెంప్ అనేది కూడా డమ్మీ నోడ్ కి అసైన్ చేసేద్దాం. సో మనం ఎంటైర్ అరే లిస్ట్ ని ట్రావర్స్ చేస్తూ టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ ఆఫ్ ఐ అండ్ నెక్స్ట్ టెంప్ వచ్చేసి దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేసేస్తాం అంతే. అండ్ ఫైనల్ గా ఎట్ లాస్ట్ నేను మీకు చెప్పినట్టు డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ ని మనం రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు మనం రాసిన కోడ్ కి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 1 లో ఎలిమెంట్స్ m అనుకోండి అండ్ లిస్ట్ 2 లో ఉన్న ఎలిమెంట్స్ n అనుకోండి. సో మనం ఇక్కడ ఫస్ట్ వైల్ లూప్ ఏం చేస్తున్నాము, L1 ఎలిమెంట్స్ ని ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి O ఆఫ్ m అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, వైల్ లూప్ వచ్చేసి మళ్ళీ L2 లిస్ట్ ని ట్రావర్స్ చేస్తున్నాం కదా. సో మన కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ m ప్లస్ n అండ్ ఇక్కడ సార్టింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ k log k. ఇక్కడ k వచ్చేసి m ప్లస్ n ఎందుకంటే మనం 2 లిస్ట్ వాల్యూస్ ఉంటున్నాయి కాబట్టి ఇది మన కాంప్లెక్సిటీ k log k. అండ్ ఇక్కడ మళ్ళీ అరే లిస్ట్ ని ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా O ఆఫ్ m ప్లస్ n వస్తుంది ఎందుకంటే లిస్ట్ 1 ఎలిమెంట్స్ అండ్ లిస్ట్ 2 ఎలిమెంట్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ 2 వైల్ లూప్స్ అండ్ ఫర్ లూప్స్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ O ఆఫ్ m ప్లస్ n వస్తుంది. సో మన టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ m ప్లస్ n ప్లస్ O ఆఫ్ k log k. ఇక్కడ k అంటే m ప్లస్ n. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ. ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ m ప్లస్ n. ఎందుకు O ఆఫ్ m ప్లస్ n అంటే ఇక్కడ అడిషనల్ గా మనం ఒక అరే లిస్ట్ ని తీసుకుంటున్నాం. ఈ అరే లిస్ట్ ఏం చేస్తుంది, L1 ఎలిమెంట్స్ ని హోల్డ్ చేస్తుంది అండ్ L2 ఎలిమెంట్స్ ని కూడా హోల్డ్ చేస్తుంది. సో అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ m ప్లస్ n. సో ప్రీవియస్ కేస్ లో మన స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ m ప్లస్ n వచ్చింది కదా. సో ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో మనం దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాం ఓకేనా, టు O ఆఫ్ 1. సో ఇప్పుడు ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూస్తే ఇవి మన 2 లింక్డ్ లిస్ట్. సో ఫస్ట్ లింక్డ్ లిస్ట్ వచ్చేసి 1 3 5 7 అండ్ సెకండ్ లింక్డ్ లిస్ట్ వచ్చేసి 2 4. సో ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో ఏం చేద్దాము అంటే లైక్ క్వశ్చన్ ని ఒక్కసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఏంటి ఒక సింగిల్ సార్టెడ్ లిస్ట్ రావాలి అంటున్నారు. సో సార్టెడ్ లిస్ట్ రావాలి అంటే ఈ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఎలిమెంట్స్ ఒక్కొక్క ఎలిమెంట్ ని కంపేర్ చేసుకుంటూ ఇంకొక కొత్త లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేస్తాము దట్ విల్ బి ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో లాస్ట్ మనం దాన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది కదా. సో అందుకే నేను ఒకటి -1 అని డమ్మీ నోడ్ తీసుకుంటున్నాను, దీన్ని డమ్మీ నోడ్ అండ్ ఎట్ ద సేమ్ టైం టెంప్ కూడా దీనికి అసైన్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి, L1 డాట్ వాల్యూ అండ్ L2 డాట్ వాల్యూ కంపేర్ చేద్దాం. సో ఈ కేసులో ఏంటి, ఒక ఫస్ట్ కేస్ ఇది. సో ఈ కేసులో ఏంటి, L1 వాల్యూ ఉంది కదా, L1 వాల్యూ ఇస్ లెస్ దాన్ L2 వాల్యూ. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి, మన మన అవుట్పుట్ వచ్చేసి సార్టెడ్ ఫామ్ లో రావాలి కదా. సో ఏం చేద్దాము, టెంపరరీ ఒక నెక్స్ట్ కి L1 అసైన్ చేసేసి టెంపరరీని మూవ్ చేద్దాం, ఎట్ ద సేమ్ టైం L1 ని కూడా మూవ్ చేద్దాం అండ్ అగైన్ L1 డాట్ వాల్యూ అండ్ L2 డాట్ వాల్యూస్ కంపేర్ చేస్తే ఇంకొక కేసు వస్తుంది. ఇక్కడ ఏం కేసు వచ్చింది, వాల్యూ ఇస్ లెస్సర్ దాన్ L1 డాట్ వాల్యూ, 2 ఇస్ లెస్సర్ దాన్ 3 కదా. సో మనకు రిజల్ట్ దాంట్లో మళ్ళీ సార్టెడ్ రావాలి కాబట్టి ఇప్పుడు 2 ని టెంపరరీ ఒక నెక్స్ట్ కి తీసుకొని అసైన్ చేసేసి టెంపరరీని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేద్దాం అండ్ ఇక్కడ L2 ని కూడా L2 డాట్ నెక్స్ట్ కి మూవ్ చేస్తే అగైన్ మళ్ళీ L1 డాట్ వాల్యూ L2 డాట్ వాల్యూస్ ని కంపేర్ చేయాలి. ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు L2 ఇస్ గ్రేటర్ దాన్ L1. సో మనం ఏం చేయాలి, L1 ని ఇక్కడ అసైన్ చేసేయాలి టెంపరరీ ఒక నెక్స్ట్ కి అండ్ టెంపరరీని కూడా మనం మూవ్ చేసేసి L1 ని కూడా మూవ్ చేయాలి. ఓకే, అగైన్ వి విల్ కంపేర్ ఫ్రమ్ L1 అండ్ L2. ఇందులో L2 అనేది స్మాలర్ ఉంది కాబట్టి మనం టెంపరరీ ఒక నెక్స్ట్ కి 4 అసైన్ చేసేసి టెంపరరీ నెక్స్ట్ కి మూవ్ చేస్తాం అండ్ ఇక్కడ L2 అనేది నల్ కి వచ్చేస్తాయి. సో ఇదర్ L2 ఆర్ L1 ఏదైనా ఒకటి నల్ కి వచ్చేసిందంటే మీరు కంప్లీట్ వైల్ లూప్ లో నుంచి ఎగ్జిట్ అవుతారు. ఓకే, మీరు ఇప్పుడు అడగచ్చు, కరెక్ట్ మనము ఎగ్జిట్ అవుతున్నాము కానీ ఇంకా చూస్తే ఈ L1 లో ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా అని మీరు అడగచ్చు. సో ఎస్, మీరు క్వశ్చన్ లో గమనిస్తే ఇక్కడ వాళ్ళు ఇవ్వడమే 2 సార్టెడ్ లిస్ట్లు ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా మనం అవుట్పుట్ కి ఏం చేసేద్దాము, ఈ
L1 ఇదంతా అసైన్ చేసేస్తే సరిపోతుంది. సో, టెంపరరీ యొక్క నెక్స్ట్‌కి 5, 7 అసైన్ చేసేయాలి. ఎట్లాగో అది సార్టెడే ఉంటుంది కాబట్టి. ఇన్ కేస్ మీరు L1 అనేది నల్‌కొచ్చేసి L2లో ఇంకా ఎలిమెంట్స్ ఉంటే టెంపరరీ యొక్క నెక్స్ట్‌కి మీరు L2ని అసైన్ చేస్తే సరిపోతుంది. సో, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇక్కడ మీరు రిటర్న్ చేయాల్సింది డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ ఎందుకంటే ఇది మన అవుట్‌పుట్. అవుట్‌పుట్ వచ్చేసి 1కెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి. రైట్? ఐ హోప్ మీకు ఇది అప్రోచ్ క్లియర్‌గా అర్థమైందని అనుకుంటాను. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే ప్లీజ్ ట్రై ఒక పేపర్, పెన్ తీసుకొని ఇది సేమ్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీకు అర్థమైపోతుంది. సో, ఇప్పుడు దీని సూడో కోడ్ చూద్దాము. సో, సూడో కోడ్‌లో ఫస్ట్ మనకేం కావాలి? ఒక డమ్మీ నోడ్ క్రియేట్ చేయాలి. డమ్మీ నోడ్ వచ్చేసి సమ్ -1 క్రియేట్ చేస్తున్నాను నేను. టెంపరరీ కూడా డమ్మీ నోడ్‌కి అసైన్ చేస్తున్నాను. అండ్ వైల్ లూప్‌లో ఒక కండిషన్ చెక్ చేయాలన్న. అదేంటి? L1 ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ L2 కూడా నల్ అవ్వద్దు. సో, అప్పుడే మనం ఈ వైల్ లూప్‌లోకి ఎంటర్ అవ్వాలి. సో, ఎంటర్ అయ్యాక ఫస్ట్ కేస్ మనం చూసింది ఏంటి? ఇక్కడ L1 వాల్యూ ఈస్ లెస్ థాన్ L2 వాల్యూ. సో, అదే నేను ఇక్కడ రాస్తాను. L1 వాల్యూ ఈస్ లెస్సర్ థాన్ L2 వాల్యూ. దెన్ మనం ఏం చేసినాం? టెంపరరీ యొక్క నెక్స్ట్‌కి L1ని అసైన్ చేసినాం. అండ్ టెంపరరీని దాని యొక్క నెక్స్ట్‌కి మూవ్ చేసినాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ L1ని కూడా నెక్స్ట్‌కి మూవ్ చేసినాం. అండ్ సెకండ్ వచ్చిన కేస్ ఏంటి? L2 వాల్యూ ఇస్ లెస్సర్ థాన్ L1 వాల్యూ. సో, అదే కేస్ ఇక్కడ చూస్తే L2 డాట్ వాల్యూ ఇస్ లెస్సర్ థాన్ L1 డాట్ వాల్యూ. ఏం చేస్తాం ఇక్కడ? టెంపరరీ యొక్క నెక్స్ట్‌కి మనము L2ని అసైన్ చేసేసి టెంపరరీని నెక్స్ట్‌కి మూవ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ L2ని కూడా దాని యొక్క నెక్స్ట్‌కి మూవ్ చేస్తాం. సో, మన ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో చూస్తే L2 అనేది నల్‌కొచ్చేసింది. బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ ఎలిమెంట్స్ ఇన్ L1. సో, అవి కూడా మనము రిజల్ట్ దాంట్లో పెట్టుకోవాలి కదా! సో, లాస్ట్‌కి వైల్ లూప్ ఎగ్జిట్ అయినాక ఇఫ్ L1 ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ మనం ఏం చేయాలి? టెంపరరీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్1. ఇన్ కేస్ మనకు L1 నల్ అయింది. బట్ L2లో ఇంకా కొన్ని వాల్యూస్ ఉన్నాయండి. L2 కండిషన్‌ని కూడా రాసేయాలి. టెంపరరీ డాట్ నెక్స్ట్‌కి మనము L2ని అసైన్ చేయాలి. ఎందుకు డైరెక్ట్‌గా అసైన్ చేస్తున్నామంటే వాళ్ళు క్వెషన్‌లోనే ఆల్రెడీ ఇచ్చారు. అదొక సార్టెడ్ లిస్ట్ కాబట్టి. సో, అండ్ ఫైనల్‌గా మనము రిటర్న్ చేయాల్సింది డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్. సో, ఇప్పుడు మనం రాసిన కోడ్‌కి టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాము. సో, ఫస్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం ఎట్లాంటి ఎక్స్‌ట్రా స్పేసే యూజ్ చేయట్లేదు. ఓన్లీ డమ్మీ నోడ్ టెంప్ ఫర్ స్టోరింగ్ రిజల్ట్ అంతే. బట్ మనం ప్రీవియస్ అప్రోచ్‌లో చూస్తే అరే లిస్ట్ యూజ్ చేసినాం. ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(1). వేరస్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ L1లో m నోడ్స్ అనుకుంటే L2లో n నోడ్స్ అనుకుంటే మనము ఎంటైర్ L1 లిస్ట్ అండ్ L2 లిస్ట్‌ని ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(m+n). ఇక్కడ మనం టైమ్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసినాం. ఎట్ ద సేమ్ టైమ్ స్పేస్ కాంప్లెక్సిటీని కూడా రెడ్యూస్ చేసినాం ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు అర్థమై ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ లెట్ మీ నో కమెంట్ సెక్షన్‌లో ఇది కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ DSA Telugu Zone. Thank you for watching.